యూరియా కొరత లేదంటున్నా రైతులు మాత్రం ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఏ జిల్లాలోనూ అవసరమైన మేరకు యూరియా లభించడం లేదు. ఎకరాలను బట్టి రైతుకి ఇంత అని నిర్ణయించినా ఎదురుచూపులు తప్పడం లేదు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడం, రబీ పనులు ఊపందుకున్న కారణంగా జిల్లాల్లో కొరత తీవ్రమైంది. బస్తా యూరియా కోసం రోజంతా నిలిచినా దొరకడం లేదని కర్షకులు వాపోతున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా కురవలేదు. సాగునీరు లేక పంటలు పెద్దగా సాగులోకి రాలేదు. ఖరీఫ్ తో పాటు రబీలోనూ వర్షాభావం వెంటాడుతున్న కారణంగా సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. పడిపోయిన పంటల విస్తీర్ణంతో ఎరువులకు డిమాండ్ పెద్దగా లేకపోయినా అవసరమైన మేరకు నిల్వలను తెప్పించడంలో వ్యవసాయ శాఖ విఫలమైంది. రాష్ట్రానికి కోటా ప్రకారం రావాల్సిన ఎరువులు కూడా సక్రమంగా రానందువల్ల అన్ని జిల్లాల్లో యూరియాకు తీవ్ర కొరత ఏర్పడింది. పొలం పనులు వదిలి ఉదయం నుంచి దుకాణాల వద్ద బారులు తీరుతున్నా అందడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రోజంతా అటు ఇటు తిరగడానికే సరిపోతుందంటున్నారు. ఇప్పుడు ఆడకపోయినా ఎంత ఆశానికి మేము వీళ్ళేమో ఆడకపోతే ఆడకపో అని వాయిదాలు వేస్తున్నారే కానీ మాకేమో ఇచ్చింది ఏం లేదు సార్. ఎన్ని ఎకరాలు ఉన్నా 3 అట్టు ఇస్తున్నారు సార్. చాలు సార్, 10 గంటలు కావాలి కదా సార్. పొద్దుటి నుంచి నిలబడి ఉంటే ఇక్కడ నువ్వే మాట్లాడుతున్నావు అంటారు ఆఫీసరు. ఉదయం నుంచి మేము ఇక్కడ ఉంటే అరకట్ట కూడా ఇవ్వాల. ఎకరాకి ఒక కట్టన్న ఇచ్చి ఉంటే ఎట్టో చేద్దాం. ఒక కట్ట ఇమ్మంటే కట్ట లేదంట, ఏమీ లేదంటుండ్రి. లోటు వర్షపాతంతో నెల్లూరు జిల్లాలో రబీ సీజన్ ఆలస్యంగా ప్రారంభమైంది. డిసెంబర్, జనవరి నుంచే వరి నాట్లు ఊపందుకున్నాయి. పంటకు కావలసిన యూరియా కోసం ప్రభుత్వ, ప్రైవేటు దుకాణాల వద్దకు వెళ్లిన రైతులకు నిరాశే మిగులుతోంది. ఎరువుల పంపిణీ వ్యవస్థను గాడిన పెట్టడానికి జిల్లా కలెక్టర్ అనుమతుల విధానాన్ని మార్చేశారు. ఎరువుల కొరత కారణంగా ఎకరాకు 1/2 బస్తా చొప్పున రైతులకు సరఫరా చేస్తున్నారు. గరిష్టంగా 6 ఎకరాలకు 3 బస్తాలను ఇస్తున్నారు. నూతన విధానం చిన్న రైతులు బాగానే ఉందంటున్నా 10 ఎకరాల పొలం ఉన్నవారు మాత్రం 3 బస్తాలతో ఎలా సరిపెట్టుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఈ సిస్టమ్ అయితే బాగుంది సార్ ఇది. కానీ ఏంటంటే ఇప్పుడు ఎకరా ఉన్న వాళ్ళకి 1 బస్తా ఇస్తే సరిపోతుంది. కానీ 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి 3 బస్తాలు ఇవ్వడం అనేది అది కొంచెం కష్టంగా ఉంది. వాళ్ళకి కూడా 10 ఎకరాలకు 10 బస్తాలు ఇచ్చే విధంగా మీరు ఏదన్నా చేస్తే బాగుంటుంది. ఎకరాకి అరకట్టదామంటే న్యాయంగా ఉంది. 10 కట్టలు ఉండేవాడు 3 కట్టలు ఇచ్చి, 6 ఎకరాలు 3 కట్టలు ఇచ్చి, 2 ఎకరాల నోటికి కట్టించి. ఇప్పుడు ఈ 10 ఎకరాల నోటి 3 కట్టలు తీసుకుపోయి ఎక్కడ వేయాలా? 20 ఎకరాల నోటి 3 కట్టలు తీసుకుని ఎక్కడ వేయాలా? ఏం చేయాలా? నాకు 26 ఎకరాలు ఉంది. ఒక 40 ఇచ్చినాను నేను. మక్తాకి నేను కొంత చేస్తున్నాను. మేము ఎట్ట పంచుకోవాలా? జిల్లాలో ఏర్పడిన యూరియా కొరతను అధిగమించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలియజేస్తున్నారు. నూతన అనుమతుల విధానం ఆధారంగా ఎరువులు సరఫరా చేస్తున్నామని, కోటా కింద రావాల్సిన సరుకును తెప్పిస్తున్నట్లు వివరిస్తున్నారు. ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు తీసుకున్నట్టయితే 76,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ రావడం జరిగింది. ఇంకా కూడా మనకి ప్లానింగ్లో ఇంకో 10,000 టన్నులు వచ్చేదానికి అవకాశం ఉంది. మనకి జిల్లాలో ఈ క్రాప్ కవరేజ్ అంటే పంట విస్తీర్ణం తీసుకున్నట్టయితే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి గత సంవత్సరం కంటే కొంత రిక్వైర్మెంట్ కూడా తక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా స్ట్రీమ్ లైన్ చేసి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ పర్మిట్ సిస్టమ్ పెట్టి టోటల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రెగ్యులైజ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ కానీ అధిక ధరలకు అమ్మడం కానీ జిల్లాలో ఎక్కడ లేకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అటు శ్రీకాకుళం జిల్లాలోనూ ఇదే పరిస్థితి. రోజుల తరబడి తిరుగుతున్న యూరియా దొరకడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. భారీ తుఫాన్లతో ఖరీఫ్ పంటలు నష్టపోయిన తమకు రబీలోనైనా సాగు చేసుకుందామంటే యూరియా కొరత వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్న కారణంగా దుకాణాల చుట్టూ తిరగలేక నల్ల బజారులో 100 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుగోలు చేస్తున్నామని వాపోతున్నారు. రవి పరిస్థితి ఏంటంటే ఎరువులు వస్తున్నాయి, ఎరువులు ఇస్తుంది గవర్నమెంట్ ఇస్తుంది, కానీ వ్యాపారస్తులు సిండికేట్ చేసి వీళ్ళు అమ్మవలసిన చోట అమ్మకుండా గ్రామాలంటూ వేసి రైతులకి బ్లాక్ మనీ చేసి అమ్ముతున్నారు. కానీ 5 రోజుల నుంచి ఇక్కడ గ్రోమర్ సెంటర్లో మేము తిరుగుతున్నాం. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చేస్తున్నారే తప్పించుకొని స్లిప్పులు ఇచ్చారు మాకు. ఈ స్లిప్పులు ఎందుకు పనికొచ్చిన స్లిప్పులు ఇవేది? వాళ్ళు ఏంటంటే స్టాంప్ వేసి ఇచ్చేశారు, కానీ ఎరువు మాత్రం మాకు రాదు. మాకు నమ్మకం కూడా లేదు. అందుకే నేను ఇవాళ బ్లాక్నే 10 బస్తాలు కొనుక్కున్నాను సార్, 400 రేటు మీద. 5 రోజులు బట్టి తిరుగుతానండి. ఎప్పుడు రోజు రేపు 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 అంత ఒక 10 మందికి ఇస్తారు, తర్వాత కట్టేస్తారు. మరి లేదు రేపు ఇస్తామన్నారు. ఈ పొద్దు కూడా చిప్పులు ఇచ్చారు, ఈ పొద్దు కూడా లేదన్నాడు. రేపు అంతాడు, రేపు అదే బాధ్యతగా నమ్మకం లేదు, ఇస్తాడు అని నమ్మకం లేదు. నేను 3 రోజులు తిరుగుతున్నాను సార్. తిరిగినా సరే మాకు సెమిసీడు గుండా పెద్ద పెద్ద షేట్లకి అంత అందుతుంది. రాష్ట్రంలో యూరియా కొరత లేదని కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా తెప్పిస్తున్నట్లు వ్యవసాయ సచివులు చెబుతున్న మాటలు ఆచరణలో నిజం కావడం లేదు. ఫలితంగానే అరకొరగా సాగు చేసిన పంటలకు యూరియా దొరకక రైతులు నానా అగచాట్లు పడుతున్నారు.